అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. లారెన్స్ బిష్నోయ్ ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మోగుతున్నటువంటి పేరిది. జైల్లో ఉంటూనే దేశవ్యాప్తంగా మర్డర్లు, ఎక్స్టార్షన్స్తో గజగజ వణికిస్తున్నటువంటి ఈ గ్యాంగ్కు ఇప్పుడు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. హర్యానాలో జరిగిన ఒక భయంకరమైనటువంటి ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందినటువంటి ఇద్దరు టాప్ షూటర్లు హతమయ్యారు. పట్టపగలే మనుషులను చంపి తప్పించుకు తిరుగుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను పోలీసులు ఎలా ట్రేస్ చేశారు? అసలు బహదూర్గఢ్లో ఆ రాత్రి ఏం జరిగింది? ఢిల్లీ పోలీసులకు హర్యానా టాస్క్ ఫోర్స్కు మధ్య జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ వెనుక ఉన్నటువంటి పక్కా స్కెచ్ ఏంటి? ఈ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ ఎన్కౌంటర్లో చనిపోయింది సాధారణ గుండాలు కాదు. లారెన్స్ బిష్నోయ్, హరిరామ్ అంటే అలియాస్ హ్యారీ బాక్సర్, అనిల్ పండిట్ లాంటి బడా క్రిమినల్ నెట్వర్క్ల కింద పనిచేస్తున్నటువంటి మోస్ట్ డేంజరస్ షూటర్లు. ఒకరు ఇసార్కు చెందిన ప్రవేశ్ కాగా మరొకరు జకోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్ష్. ఈ ఇద్దరి తలల మీద హర్యానా పోలీసులు ఇప్పటికే ₹1,00,000 చొప్పున రివార్డు కూడా ప్రకటించి ఉన్నారు. వీరిద్దరూ పోలీసుల హిట్ లిస్టులోకి ఎందుకు ఎక్కారంటే జూన్ 11వ తేదీన హన్సీలో జరిగిన ఒక దారుణమైన హత్య. కపిల్ అనే జిమ్ ఆపరేటర్ను పట్టపగలే నడి రోడ్డు పైన అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఆ రోజు ఆ మర్డర్స్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి పోలీసులు ఈ ఇద్దరు షూటర్ల కోసం జల్లెడ పడుతూనే ఉన్నారు. ఇక రోజులు గడుస్తున్నాయి, నిందితులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. సరిగ్గా అప్పుడే పోలీసులకు ఒక పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈ ఇద్దరు షూటర్లు మరో భారీ క్రైమ్ చేయడానికి ఆయుధాలతో హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతానికి వస్తున్నారని పోలీసులకు ఉప్పందింది. ఈసారి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారి ప్రమోద్ కుష్వా, హర్యానా ఎస్టీఎఫ్ ఎస్పీ విక్రాంత్ భూషణ్ నేతృత్వంలో బృందాలు రంగంలోకి దిగాయి. బహదూర్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం జల్లెడ పట్టాయి. ఎవరికి అనుమానం రాకుండా నిందితులను ట్రాక్ చేస్తూ ఒక పాడుబడిన ప్రాంతంలో వారిని చుట్టుముట్టాయి. నలువైపులా పోలీసులు చుట్టుముట్టారు. తప్పించుకునే దారి లేదు, లొంగిపోండి అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కానీ నెత్తురు మరిగిన ఆ గ్యాంగ్స్టర్లు పోలీసుల మాట వినలేదు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసుల మీదకి కాల్పులు మొదలుపెట్టారు. ఒక బుల్లెట్ నేరుగా వెళ్ళి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కానిస్టేబుల్ అంకిత్ కాలికి తగిలింది. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా ఆ చీకట్లో రెండు వైపులా భీకరమైనటువంటి కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్లో ప్రవేశ్, హిమాన్ష్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసు బృందాలు గాయపడిన కానిస్టేబుల్ అంకిత్తో పాటు ఆ ఇద్దరు నిందితులను ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ ఇద్దరు షూటర్లు ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ అంకిత్కు ప్రాణాపాయం అయితే తప్పింది. సో ఏదేమైనా కూడా ఈ ఎన్కౌంటర్ పైన బహదూర్గఢ్ సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అధికారులు తదుపరి విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్తో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు పోలీసులు చాలా క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఆపరేషన్ నిరూపించింది.